సీఎం రేవంత్ రెడ్డి కేసులపూర్ దేవాలయాన్ని సందర్శించారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మ బొజ్జు తెలిపారు. ఇంద్రవెల్లిలో సీఎం అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతారని ఆయన తెలిపారు. ఇంద్రవెల్లి అనుచరుల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కలుస్తారని బొజ్జు వెల్లడించారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టుపై సీఎంకు నివేదిక ఇచ్చినట్లు కూడా ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఎవరైతే అమరులైందో వాళ్ళందరినీ ఆదుకుంటాం, మరి ఆ స్మృతివనంగా తీర్చిదిద్దామని మాట ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన మాటకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి అక్కడ ఆ ప్రాంతంలో నేను కూడా ఎమ్మెల్యే కావడం, మరి నేను ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి నారాయణనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం, మరి ఆ కుటుంబాలను అందరూ ఎంతో మంది వచ్చారు ఆ రోజుల్లో, కానీ ఎవరు కూడా ఆ యొక్క స్మృతివనాన్ని కావచ్చు ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఎవరు కూడా రాలేదు. కానీ ఈరోజు స్మృతివనంతో పాటు అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ సంబంధించిన నివేదికలు కూడా నేను పంపించడం అనేది జరిగింది. దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి సంబంధించి కూడా మరమ్మతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది. మా దృష్టికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నా, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఆ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, మరి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతాలకు రావడం చాలా శుభసూచిక. పెద్ద ఎత్తున ఆ ప్రాంతవాసులందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో భూస్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రజలందరినీ కూడా తరలించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రేపు కూడా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి గౌరవనీయులు మహేశ్వర గారు, అదేవిధంగా వెంకటరెడ్డి రెడ్డి గారు, అదేవిధంగా మిగతా ఇన్ఛార్జ్ ఏవైతే ఎమ్మెల్యేలు ఇస్తారో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి రేపు కూడా 11 గంటలకి ఇంద్రవెల్లి అమరవీర స్థూపంలో సమావేశం ఉంటుంది.